గోవా టీవీ త్వరలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ల్యాండ్ వాల్యూ పెంచలేదని ఆయన గుర్తు చేశారు. ధరణి సమస్యలు భూభారతిలో పరిష్కారం అవుతాయన్నారు. భూముల రిజిస్ట్రేషన్ మ్యాప్ తో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయన్నారు. మ్యాప్ తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరుగుతోందని ఆయన తెలిపారు. త్వరలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ల్యాండ్ వాల్యూ పెంచలేదని ఆయన గుర్తు చేశారు. ధరణి సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయన్నారు. భూముల రిజిస్ట్రేషన్ మ్యాప్ తో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. మ్యాప్ తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరుగుతోందన్నారు. రెవెన్యూలో కొత్త పాలసీ తేబోతున్నామని అందుకు కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. కేబినెట్ విస్తరణపై చర్చ ఉందన్నారు మంత్రి పొంగులేటి. విడతల వారీగా జరగడం కొత్తేమీ కాదన్నారు. శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజమన్న ఆయన ఏ శాఖ ఎవరికి శాశ్వతం కాదని తేల్చి చెప్పారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలోనే ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపైన మంత్రి పొంగులేటి స్పందించారు. సమ్మర్ అయ్యాకే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగవచ్చనన్నారు. అసైన్డ్ భూములపై ఎక్కువ కంప్లైంట్ ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. 4 రకాల కంప్లైంట్స్ ను పరిష్కరించేందుకు అధికారులను ఇప్పటికే ఆదేశించామన్నారు. అసెంబ్లీ తనపై ప్రతిపక్షం దాడి చేసినప్పుడు మంత్రులు మద్దతుగా నిలిచారని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రతిపక్షం ట్రాప్ లో నేను పడను, అందుకే ఎంత విమర్శించినా ఓపిక్ గా ఉండి సమాధానం చెప్పానని మంత్రి పొంగులేటి వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనులు లిస్ట్ తయారవుతోందని తెలిపారు. సరైన సమయంలో అన్ని బయటకు వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారం మోగనుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారం మోగనుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గత డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. మే నెలలోనే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించడం, ఈ పరిణామాలు చూస్తుంటే అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. యాసంగి సీజన్ కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా 2వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణలోని రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. యాసంగి సీజన్ కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా 2వ విడత నిధులను విడుదలకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ ప్రభుత్వం 2వ విడత రైతు భరోసా నిధులను ఈ ఏప్రిల్ నెలలో విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదికగా బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడతలో 1 ఎకరంలోపు ఉన్న రైతులకు నిధులు జమ చేయగా, 2వ విడతలో 5 ఎకరాల వరకు ఉన్న భూమి రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే 2వ విడతలో 45,11,947 మంది రైతులకు లాభం చేకూరనుంది. రైతుల ఖాతాల్లో 5,653 కోట్లు జమ కానున్నాయి. మొత్తం 73 లక్షల మంది రైతులు ఈ పథకం ప్రయోజనం పొందనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంట్ లో దక్షిణ భారతదేశ ప్రాధాన్యాన్ని తగ్గిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఇప్పటికే 2023లో ఆమోదించిందని, ఆ బిల్లుకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపడాల్సిన అవసరమే లేదని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంట్ లో దక్షిణ భారత ప్రాధాన్యాన్ని తగ్గిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఇప్పటికే 2023లో ఆమోదించిందని, ఆ బిల్లుకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టాల్సిన అవసరమే లేదని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్న తాజా జనాభా గణనను
ప్రతిపాదికన తీసుకున్న దక్షిణ భారతదేశం తీవ్రంగా నష్టపోతోందని కేటీఆర్ అన్నారు. ఈ విషయం కేంద్రంలోని పాలకులకు కూడా బాగా తెలుసని చెప్పారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మెజార్టీని తాజా బిల్లు పొందలేదని స్పష్టంగా తెలిసినప్పటికీ మోదీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. పార్లమెంటులో దక్షిణ భారతదేశ గళాన్ని అణచివేస్తున్న తీరుపై బీఆర్ఎస్ తరపున తాము తీవ్ర ఆందోళనలు, గాఢ నిరసనను వ్యక్తం చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన దేశ మహిళలకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ ను అమలు చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న 543 స్థానాలతోనే అమలు చేయవచ్చని చెప్పారు. పార్లమెంటులో దక్షిణ భారతదేశానికి ప్రస్తుతం 24% స్థానాలు ఉన్నాయని, ఆ 24% స్థానాలు యథాతథంగా కొనసాగేలా చూడాలని అన్నారు. ఒకవేళ దక్షిణ భారత ప్రాధాన్యాన్ని 24% కంటే తగ్గిస్తే ఈ దేశ నిర్మాణంలో విశేష కృషి చేసిన దక్షిణ భారత ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు, ఆగ్రహం వ్యక్తమవుతాయని కేటీఆర్ హెచ్చరించారు. ఇటీవల మేడారంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయిన మేడారం సమ్మక్క పూజారి రమేష్ భార్యకు ప్రభుత్వం ఉద్యోగం అవకాశం కల్పించింది. ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ చేతుల మీదుగా దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పిస్తూ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఇటీవల మేడారంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయిన మేడారం సమ్మక్క పూజారి రాణా రమేష్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ చేతుల మీదుగా దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పిస్తూ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ పల్లె జయపాల్ రెడ్డి, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధపోయిన జగ్గారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండే ఎండల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, రాబోయే 2 రోజుల పాటు వాతావరణం ఇలానే ఉండనుందని పేర్కొంది. అయితే ఆదివారం, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ తెలిపారు. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నర్ గల్ఫ్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఆది సోమవారాల్లో మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. శనివారం గరిష్టంగా కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీలు నమోదైందని తెలిపారు. 244 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు ఏపీఎస్డీఎంఏ ఎండి ప్రకాష్ జైన్ వెల్లడించారు. అలాగే అల్లూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు. ఆదివారం పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మోంటాడ, రామభద్రాపురం, తేర్లం, వంకర మండలాల్లో, పార్వతీపురం, మన్యం జిల్లాలోని బలిజీపేట, గురుగుబిల్లి, గుమ్మల లక్ష్మీపురం, బియ్యమ్మ వలస, కోమరాడ, కురుపం, మక్కువ, పాచిపేట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో ఆదివారం తీవ్ర వడగల్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 మండలాల్లో వడగాలులు వేస్తాయని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీలు, నంద్యాల, అల్లగడ్డలో 43.3 డిగ్రీలు, అనంతపురం, తెరన్నపల్లిలో 44.1 డిగ్రీలు, తిరుపతి, వరదయ్యపాలెంలో 43.5 డిగ్రీలు, మార్కాపురం, కోమరోలులో 43 డిగ్రీలు, కాకినాడ, కరప, శ్రీ సత్యసాయి, కొత్త చెరువులో 42.9 డిగ్రీలు, ప్రకాశం, కొబ్బెరపాడు 42.5 డిగ్రీలు, పల్నాడు, గురజాలలో 42.3 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా నూలివీడులో 41.9 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండలో బయటకి వెళ్లేటప్పుడు చెవులకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ సూచించారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర, కాంగ్రెస్ పై దండయాత్ర మొదలవుతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ జన ప్రపంచన సభతో బీఆర్ఎస్ పూర్వ వైభవం దిశగా పురోగమిస్తోందని, కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సింహం బయటకు వస్తోంది అంటే గుంట నక్కల
గుండెల్లో ఈ రోజు రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్ బహిరంగ సభకు వస్తున్నారని కాంగ్రెస్ ఎన్నో కుట్రలు కుతంత్రాలు తెరలేపి సభను అడ్డుకునే చిల్లర ప్రయత్నం చేస్తోంది. కానీ ఎన్ని కుట్రలు చేసినా సభ విజయవంతమై తీరుతోందంటూ తేల్చి చెప్పేశారు కేటీఆర్. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర కాంగ్రెస్ పై దండయాత్ర మొదలవుతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ జన ప్రపంచన సభతో బీఆర్ఎస్ పూర్వ వైభవం దిశగా పురోగమిస్తోందని కేటీఆర్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సింహం బయటికి వస్తోంది అంటే గుంటనక్కల గుండెల్లో ఈ రోజు రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్ బహిరంగ సభకు వస్తున్నారని కాంగ్రెస్ ఎన్నో కుట్రలు కుతంత్రాలకు తెరలేపి సభను అడ్డుకునే చిల్లర ప్రయత్నం చేస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా సభ విజయవంతమే తీరుతోందని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ నెల 20న బీఆర్ఎస్ లో చేరనున్న సందర్భంగా జగిత్యాల మినీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ముందుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఇద్దరు నేతలు ఆయనతో సమావేశమై పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత సభస్థలి వద్దకు వచ్చి సభ నిర్వాహకులకు పలు సూచనలు సలహాలిచ్చారు. ఈ సందర్భంగా మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జగిత్యాల్లో కోలాహలం పండుగ వాతావరణం కనిపిస్తోందని, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని తెలిపారు. జగిత్యాల సభను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి మంత్రులు సిల్లీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ జగిత్యాలకు వస్తున్న రోజే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళ్తారట. 2.5 ఏండ్లుగా మేడిగడ్డకు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయమే దొరకలేదా? కేసీఆర్ బహిరంగ సభ ఇక్కడ ఉన్నప్పుడే ఆయనకు అర్జెంటుగా మేడిగడ్డకు పోయే పని పడిందా అని ఎద్దేవా చేశారు. టీవీలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం తనను చూపెట్టాలి, పేపర్లలో సగం కేసీఆర్ వార్త రాయాలి, మరో సగం తన వార్త రాయాలి అనే చిల్లర ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఇంత కుసంసర మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి దేశంలో రేవంత్ తప్ప మరొకరు ఎవరు ఉండరు అని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేసే రాజకీయాలు ఇంత చిల్లరగా ఉండకూడదంటూ హితవు పలికారు. కేసీఆర్ దార్శనికత కలిగిన నాయకుడిగా, ఉద్యమ నేతగా, రాష్ట్ర సాధకుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఈ స్థాయికి చేరుకున్న ఆయనకు టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, పేపర్ వాళ్ళు ఏం రాస్తారు అనే విషయాలపై పెద్దగా పట్టింపు ఉండదు అని తెలిపారు. జగిత్యాలకు వచ్చి జనాలను కలుసుకుని అందరూ ముందు మాట్లాడి లక్షలాది మందితో సంభాషించడమే కేసీఆర్ కు తెలుసునని, ఆయన ప్రస్థానమే జనమమేకంతో సాగిందని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు జగిత్యాలకు వస్తుంటే కోరుట్ల వైపు నుంచి వచ్చే వారికి ఇక్కడికి రానివ్వకుండా రోడ్డు తవ్వేశారని, 3 ఏండ్లుగా గుర్తుకురాని ఈ రోడ్డు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది అంటూ ప్రశ్నించారు. ఇంత చీఫ్ రాజకీయాలు చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటాం అనుకోవడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే అంటూ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంట్ గా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నిజం గింత చిల్లరకు ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు తవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్ లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి భయం ఏంటంటే, కాంగ్రెస్ లో భయం కూడా ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి, జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్ళి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది, దండయాత్ర మొదలవుతుంది, రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. ఆయన అట్టర్ ఫ్లాప్ పాలన, 6 గ్యారంటీలని, 420 హామీలని, 13 డిక్లరేషన్లు, అన్ని వర్గాలను మోసం చేసిన విషయం బయటపడుతుందని చెప్పి ఆయనకు భయం పట్టుకున్నది. అందుకే
ఈ రకమైన చిలిపి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇదే జగిత్యాలలో కేసీఆర్ గారు గతంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభ కూడా అద్భుతంగా విజయవంతం అవుతుంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చిల్లర కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించడానికే మా పార్టీ నాయకత్వం ఆహారం కూడా కష్టపడతా ఉన్నారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. త్వరలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ల్యాండ్ వాల్యూ పెంచలేదని ఆయన గుర్తు చేశారు. ధరణి సమస్యలు భూభారతిలో పరిష్కారం అవుతాయన్నారు. భూముల రిజిస్ట్రేషన్ మ్యాప్ తో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయన్నారు. మ్యాప్ తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరుగుతోందని ఆయన తెలిపారు. త్వరలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ల్యాండ్ వాల్యూ పెంచలేదని ఆయన గుర్తు చేశారు. ధరణి సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయన్నారు. భూముల రిజిస్ట్రేషన్ మ్యాప్ తో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. మ్యాప్ తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరుగుతోందన్నారు. రెవెన్యూలో కొత్త పాలసీ తేబోతున్నామని అందుకు కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. కేబినెట్ విస్తరణపై చర్చ ఉందన్నారు మంత్రి పొంగులేటి. విడతల వారీగా జరగడం కొత్తేమీ కాదన్నారు. శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజమన్న ఆయన ఏ శాఖ ఎవరికి శాశ్వతం కాదని తేల్చి చెప్పారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలోనే ఉంటుందని పేర్కొన్నారు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపైన మంత్రి పొంగులేటి స్పందించారు. సమ్మర్ అయ్యాకే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగవచ్చనన్నారు. అసైన్డ్ భూములపై ఎక్కువ కంప్లైంట్ ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. 4 రకాల కంప్లైంట్స్ ను పరిష్కరించేందుకు అధికారులను ఇప్పటికే ఆదేశించామన్నారు. అసెంబ్లీ తనపై ప్రతిపక్షం దాడి చేసినప్పుడు మంత్రులు మద్దతుగా నిలిచారని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రతిపక్షం ట్రాప్ లో నేను పడను, అందుకే ఎంత విమర్శించినా ఓపిక్ గా ఉండి సమాధానం చెప్పానని మంత్రి పొంగులేటి వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనులు లిస్ట్ తయారవుతోందని తెలిపారు. సరైన సమయంలో అన్ని బయటకు వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారం మోగనుంది. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారం మోగనుంది. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గత డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. మే నెలలోనే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించడం, ఈ పరిణామాలు చూస్తుంటే అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. యాసంగి సీజన్ కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా 2వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణలోని రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. యాసంగి సీజన్ కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా 2వ విడత నిధులను విడుదలకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ ప్రభుత్వం 2వ విడత రైతు భరోసా నిధులను ఈ ఏప్రిల్ నెలలో విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదికగా బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడతలో 1 ఎకరంలోపు ఉన్న రైతులకు నిధులు జమ చేయగా, 2వ విడతలో 5 ఎకరాల వరకు ఉన్న భూమి రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే 2వ విడతలో 45,11,947 మంది రైతులకు లాభం చేకూరనుంది. రైతుల ఖాతాల్లో 5,653 కోట్లు జమ కానున్నాయి. మొత్తం 73 లక్షల మంది రైతులు ఈ పథకం ప్రయోజనం పొందనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంట్ లో దక్షిణ భారతదేశ ప్రాధాన్యాన్ని తగ్గిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఇప్పటికే
2023లో ఆమోదించిందని, ఆ బిల్లుకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపడాల్సిన అవసరమే లేదని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంటులో దక్షిణ భారత ప్రాధాన్యాన్ని తగ్గిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఇప్పటికే 2023లో ఆమోదించిందని, ఆ బిల్లుకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టాల్సిన అవసరమే లేదని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్న తాజా జనాభా గణనను ప్రతిపాదికన తీసుకున్న దక్షిణ భారతదేశం తీవ్రంగా నష్టపోతోందని కేటీఆర్ అన్నారు. ఈ విషయం కేంద్రంలోని పాలకులకు కూడా బాగా తెలుసని చెప్పారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మెజార్టీని తాజా బిల్లు పొందలేదని స్పష్టంగా తెలిసినప్పటికీ మోదీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. పార్లమెంటులో దక్షిణ భారతదేశ గళాన్ని అణచివేస్తున్న తీరుపై బీఆర్ఎస్ తరపున తాము తీవ్ర ఆందోళనను, గాఢ నిరసనను వ్యక్తం చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన దేశ మహిళలకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ ను అమలు చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న 543 స్థానాలతోనే అమలు చేయవచ్చని చెప్పారు. పార్లమెంటులో దక్షిణ భారతదేశానికి ప్రస్తుతం 24% స్థానాలు ఉన్నాయని, ఆ 24% స్థానాలు యథాతథంగా కొనసాగేలా చూడాలని అన్నారు. ఒకవేళ దక్షిణ భారత ప్రాధాన్యాన్ని 24% కంటే తగ్గిస్తే ఈ దేశ నిర్మాణంలో విశేష కృషి చేసిన దక్షిణ భారత ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు, ఆగ్రహం వ్యక్తమవుతాయని కేటీఆర్ హెచ్చరించారు. ఇటీవల మేడారంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయిన మేడారం సమ్మక్క పూజారి రమేష్ భార్యకు ప్రభుత్వం ఉద్యోగం అవకాశం కల్పించింది. ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ చేతుల మీదుగా దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పిస్తూ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఇటీవల మేడారంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయిన మేడారం సమ్మక్క పూజారి రాణా రమేష్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ చేతుల మీదుగా దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పిస్తూ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ పల్లె జయపాల్ రెడ్డి, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధపోయిన జగ్గారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండే ఎండల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, రాబోయే 2 రోజుల పాటు వాతావరణం ఇలానే ఉండనుందని పేర్కొంది. అయితే ఆదివారం, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ తెలిపారు. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నర్ గల్ఫ్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఆది సోమవారాల్లో మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. శనివారం గరిష్టంగా కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీలు నమోదైందని తెలిపారు. 244 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు ఏపీఎస్డీఎంఏ ఎండి ప్రకాష్ జైన్ వెల్లడించారు. అలాగే అల్లూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు. ఆదివారం పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మోంటాడ, రామభద్రాపురం, తేర్లం, వంకర మండలాల్లో, పార్వతీపురం, మన్యం జిల్లాలోని బలిజీపేట, గురుగుబిల్లి, గుమ్మల లక్ష్మీపురం, బియ్యమ్మ వలస, కోమరాడ, కురుపం, మక్కువ, పాచిపేట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో ఆదివారం తీవ్ర వడగలుపులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 మండలాల్లో వడగాలులు వీస్తాయని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీలు, నంద్యాల, అల్లగడ్డలో 43.3 డిగ్రీలు, అనంతపురం, తెరన్నపల్లిలో 44.1 డిగ్రీలు, తిరుపతి, వరదయ్యపాలెంలో 43.5 డిగ్రీలు, మార్కాపురం, కోమరోలులో 43 డిగ్రీలు, కాకినాడ, కరప, శ్రీ సత్యసాయి, కొత్త చెరువులో 42.9 డిగ్రీలు, ప్రకాశం, కొప్పెరపాడు
42.5 డిగ్రీలు, పల్నాడు గురజాలలో 42.3 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా నూలివీడులో 41.9 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండలో బయటకి వెళ్లేటప్పుడు చెవులకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ సూచించారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర, కాంగ్రెస్ పై దండయాత్ర మొదలవుతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ జన ప్రపంచన సభతో బీఆర్ఎస్ పూర్వ వైభవం దిశగా పురోగమిస్తోందని, కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సింహం బయటకు వస్తోంది అంటే గుంటనక్కల గుండెల్లో ఈ రోజు రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్ బహిరంగ సభకు వస్తున్నారని కాంగ్రెస్ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు తెరలేపి సభను అడ్డుకునే చిల్లర ప్రయత్నం చేస్తోంది. కానీ ఎన్ని కుట్రలు చేసినా సభ విజయవంతమే తీరుతోందంటూ తేల్చి చెప్పేశారు కేటీఆర్. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర, కాంగ్రెస్ పై దండయాత్ర మొదలవుతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ జన ప్రపంచన సభతో బీఆర్ఎస్ పూర్వ వైభవం దిశగా పురోగమిస్తోందని, కేటీఆర్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సింహం బయటికి వస్తోంది అంటే గుంటనక్కల గుండెల్లో ఈ రోజు రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్ బహిరంగ సభకు వస్తున్నారని కాంగ్రెస్ ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపి సభను అడ్డుకునే చిల్లర ప్రయత్నం చేస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా సభ విజయవంతమే తీరుతోందని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ నెల 20న బీఆర్ఎస్ లో చేరనున్న సందర్భంగా జగిత్యాల మినీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ముందుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఇద్దరు నేతలు ఆయనతో సమావేశమై పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత సభస్థలి వద్దకు వచ్చి సభ నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జగిత్యాల్లో కోలాహలం, పండుగ వాతావరణం కనిపిస్తోందని, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని తెలిపారు. జగిత్యాల సభను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు సిల్లీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ జగిత్యాలకు వస్తున్న రోజే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళ్తారట. 2.5 ఏళ్లుగా మేడిగడ్డకు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయమే దొరకలేదా? కేసీఆర్ బహిరంగ సభ ఇక్కడ ఉన్నప్పుడే ఆయనకు అర్జెంటుగా మేడిగడ్డకు పోయే పని పడిందా అని ఎద్దేవా చేశారు. టీవీలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం తనను చూపెట్టాలి, పేపర్లలో సగం కేసీఆర్ వార్త రాయాలి, మరో సగం తన వార్త రాయాలి అనే చిల్లర ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఇంత కుసంసర మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి దేశంలో రేవంత్ తప్ప మరొకరు ఎవరు ఉండరు అని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేసే రాజకీయాలు ఇంత చిల్లరగా ఉండకూడదంటూ హితవు పలికారు. కేసీఆర్ దార్శనికత కలిగిన నాయకుడిగా, ఉద్యమ నేతగా, రాష్ట్ర సాధకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఈ స్థాయికి చేరుకున్న ఆయనకు టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, పేపర్ వాళ్ళు ఏం రాస్తారు అనే విషయాలపై పెద్దగా పట్టింపు ఉండదు అని తెలిపారు. జగిత్యాలకు వచ్చి జనాలను కలుసుకుని అందరూ ముందు మాట్లాడి లక్షలాది మందితో సంభాషించడమే కేసీఆర్ కు తెలుసునని, ఆయన ప్రస్థానమే జనమమేకంతో సాగిందని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు జగిత్యాలకు వస్తుంటే కోరుట్ల వైపు నుంచి వచ్చే వారికి ఇక్కడికి రానివ్వకుండా రోడ్డు తవ్వేశారని, 3 ఏళ్లుగా గుర్తుకురాని ఈ రోడ్డు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది అంటూ ప్రశ్నించారు. ఇంత చీఫ్ రాజకీయాలు, చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రపంచనాన్ని అడ్డుకుంటామని అనుకోవడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే అంటూ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నాం, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నిజంగా గింత చిల్లరకు ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్ళకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్లో చెప్తాడు,
కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి భయం ఏంటంటే, కాంగ్రెస్ల భయం కూడా ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి, జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్ళి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది, దండయాత్ర మొదలవుతుంది. రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. ఆయన అట్టర్ ఫ్లాప్ పాలన, 6 గ్యారంటీలని, 420 హామీలని, 13 డిక్లరేషన్లు, అన్ని వర్గాలను మోసం చేసిన విషయం బయటపడుతుందని చెప్పి ఆయనకు భయం పట్టుకున్నది. అందుకే ఈ రకమైన చిలిపి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇదే జగిత్యాలలో కేసీఆర్ గారు గతంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభ కూడా అద్భుతంగా విజయవంతం అవుతుంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చిల్లర కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించడానికే మా పార్టీ నాయకత్వం ఆహారం కూడా కష్టపడతా ఉన్నారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. నా పేరు